ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. ప్రస్తుత కాలములో మన యొక్క దోషములు పాపముల చేత అపవాది మనలను పీడించుచున్నాడు. వాటిని మనం ఎదిరించాలి అంటే ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడే అని చెప్పి ఉన్నాడు కదా. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు ప్రభువా. వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడుచున్నందుకై స్తోత్రములు తండ్రి. అయా, అపవాదిని ఎదిరించడానికి సర్వాంగ కవచములను ధరించుకునే కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయమని మా తండ్రి అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.